హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ ఒక స్మాల్ రెసిపీతో మేము ముందుకు వచ్చేసానండి. అదేంటంటే పుట్నాల కారపొడి, లేకపోతే పప్పుల పొడి కూడా అంటాం. సో దాంట్లోకి ఫస్ట్గా కొంచెం కొబ్బరి వేడి చేసుకోండి. కొంచెం అంటే కొంచెం, చాలా కొంచెం, మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేకపోతే ఇది కూడా స్కిప్ చేయొచ్చు. నేను కొంచెం బాగా రోస్ట్ చేయాల్సిన పని లేదు, నార్మల్గా వేయించుకోండి. వేయించుకున్న తర్వాత అది ఒక మిక్సీ జార్లోకి తీసేసుకోండి. సో తీసుకున్న తర్వాత అదే కడాయిలో కొన్ని ఎండుమిరపకాయలు కూడా వేసుకోండి. సో ఎండుమిర్చి వేసుకుంటే మళ్ళీ దీంట్లోకి కొంచెం కారం కూడా వేయాలి, కాబట్టి నేను కొన్ని వేసాను. మీరు మొత్తం అయినా వేసుకోవచ్చు, లేదా కారం పొడి స్కిప్ చేయొచ్చు, మొత్తం ఇవి కూడా వేసుకోవచ్చు. సో దీని తర్వాత అలానే సేమ్ ప్యాన్లో పుట్నాలు కూడా వేసుకోండి, అంటే పప్పులు కూడా వేసుకోండి. సో ఇవి కూడా జస్ట్ ఒక 5 సెకండ్స్ అలా రోస్ట్ చేసేయండి. ఇవి రోస్ట్ అయిపోయిన తర్వాత ఇవి లైట్గా రోస్ట్ చేసుకోండి, మరీ ఎక్కువ ఏం అవసరం లేదు. సో సేమ్ అదే మిక్సీ జార్లోకి కొబ్బరి, ఎండుమిర్చి, అలానే కొన్ని వెల్లుల్లిపాయలు వేసుకోండి. తర్వాత పప్పులు కూడా యాడ్ చేసుకొని అందులోనే సాల్ట్ వేసుకోండి. సాల్ట్ మీకు తగినంత వేసుకోండి. తర్వాత కారం, నేను ఆల్రెడీ మిర్చీలు యాడ్ చేశాను కాబట్టి కొంచెమే కారం యాడ్ చేస్తున్నా. ఆ తర్వాత దీన్ని మొత్తము మిక్సీ పట్టేయండి. మిక్సీ పట్టిన తర్వాత చాలా అంటే చాలా మంచిగా ఫ్లేవర్ఫుల్గా స్మెల్ వస్తుందండి. సో ఇలా మిక్సీ పట్టేయండి. మిక్సీ పట్టేసిన తర్వాత ఇదంతా మంచిగా కలుపుకోండి. ఈ పొడి వేడి అన్నంలోకి ఆవకాయ వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. అలానే ఉగ్గాని చేయడానికి, ఉగ్గానిలోకి తినడానికి, ఇంకా ఉప్మాలోకి, దేంట్లోకైనా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అలానే ఇలా ఒక 8 కంటైనర్ తీసుకొని అందులో స్టోర్ చేసేసుకోండి. సో దట్ అది కాలిపోకపోతే చాలా మంచిగా చాలా డేస్ ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం ఏం లేదండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. సో ఇలాంటి రెసిపీస్ కోసం, వ్లాగ్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.